కార్యక్రమాలు జరిగాయి. మానపాటి హనుమంతరావు గారి తెలుగు భాషా వికాస కృషి జరిగింది. విద్యార్థులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా నిలిచారు. తెలంగాణ ప్రజలకు కావలసిన స్వేచ్ఛ, సమానత్వ సాధనలోను, భారత స్వాతంత్ర పోరాటంలోను ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సాక్షి. స్వాతంత్రోద్యమ సమయంలో నాటి నిజాం వందే మాతరం అన్న పద ఉచ్చారణను యూనివర్సిటీ మరియు హాస్టళ్లలో నిషేధించారు. వ్యతిరేకించిన విద్యార్థుల వందే మాతర ఉద్యమం ఊరేగింపు ఇక్కడి నుంచే ప్రారంభమై సుల్తాన్ బజార్లోని జైన్ మందిర్ వరకు నాటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి సహకారంతో సాగింది. ఉద్యమంలో పాల్గొన్న 350 మంది విద్యార్థులను విద్యా సంస్థలో నుంచి తొలగించారు. వారిలో వందే మాతరం రామచంద్రరావు, దివంగత ప్రధాని పివి నరసింహారావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, అచ్యుతరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి ఎందరో ప్రముఖులున్నారు.